నిజం చెప్పాలంటే మిస్ ఇండియాలో ఉన్నావు. యు ఆర్ సూపర్ ఇన్ దిస్ డ్రెస్. అవును, ఈ బ్యూటీ ఎంత? సారీదా నీదా? ఈ చీర ఎన్నిక చేసిన వారిది. ఇన్నాళ్ళు ఇంత అందమైన చీర కట్టుకోక ఎంత అందాన్ని వేస్ట్ చేశావో ఇప్పుడు తెలుస్తుంది విజయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు విజయ్ కదూ? అవును సార్. ఈ చీరలో చాలా బాగున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు కిష్కిందలో సీతలా ఉన్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బేబీ, నువ్వా విజయ? ఈ శారీలో ఎంత బ్యూటీగా ఉన్నావు. నేనే మగవాణ్ణి అయితే అమాంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేదాన్ని. ఏం చేయను, బ్యాడ్ లక్. నేను ఆడదాన్ని అయిపోయాను. అతాయ్, ఓ అతాయ్, వేర్ ఇస్ మై అతాయ్? Hey, Pune, come on. ఎక్కడ మా అత్తాయ్? మీ అత్తాయి ఎక్కడ ఉండగా జానముతాయ్? అది అమ్మ భలే ఆసం కట్టావా పెట్టల్లోరా. నెత్తికి టోపీ పైన నెమల పెంచాం, కళ్ళకు జోడు ఇదేంటి మెళ్ళో? కెమెరా. ఓహో, అవును, ఇంతకు మంది ఏ పాడు? నక్కల పాడా, ఎనికల పాడా? నక్క బొక్క పాడు. అబ్బో, నక్కలు కూడా బొక్కలు ఉంటాయా? ఉంటే ఉన్నాయి కానీ మీ అత్తాయి చాలా బిజీగా ఉంది, పక్కడికి వెళ్ళి అడుకోపా. ఏమిటి వాగేది? ఏమిటి? What are you talking? నీ బట్టలు ఇంగ్లీష్ నా ముందు కదయ్యా. మా ఊళ్ళో పీరు సాహిబ్ ఎందుకన్నా బాగా ఆశం కట్టారు. వేషం కాదు, ఒరిజినల్ అయితే నీ మేసమేదే ఫ్యాషన్. అత్తాయి మిఠాయి చేస్తుంది కానీ పొద్దున బలేకే దొరుకుతా. ఎవరు? ఏందో రత్త పొద్దు నుంచి అత్త అని ఒకటే మొత్తుకుంటున్నాడు. అత్తాయ్, నన్ను గుర్తుపట్టలేదా? చింతలపూడి అంజమ్మ ఆరో కొడుకుని. చిన్నప్పుడు బిందెలు దొంగతనం చేశానని మన ఊళ్ళో ఆడవాళ్ళందరూ చెట్టు కట్టేసి కొట్టబోతుంటే పారిపోయాను. అబ్బో, అయితే మనం పూర్వాశ్రమంలో కూడా దొంగలే అనమాట. ఇప్పుడు కూడా ఆ లక్షాలే ఎక్కువ కనిపిస్తున్నాయి బాబు. నీ పేరు సంటి కదూ? చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళు, ఇప్పుడు గిరీశం. అదేనండి, మా రెండో అన్నయ్య మూడో పెళ్ళాం కొడుకండి. దగ్గర సంబంధమే. ఎరా, ఇంతకాలం ఎక్కడున్నావు? అతాయ్, కొన్నేళ్ల పాటు టిమ్మక్చోలో టెంపర్ డిపో పెట్టావా? కాదు, టీ దుకాణం నడిపాను. ఆ తర్వాత పారిస్ లో పళ్ళ దుకాణం, ఆ తర్వాత వాషింగ్టన్ లో డ్రై క్లీనర్స్ నడిపాను. మరి ఇక్కడ బార్బర్ షాప్ పెడదాం వచ్చా? బొత్తిగా ఈ దేశం ఝాసే ఉన్నట్లేదు. మన దేశమా? ముష్టెత్తుకునే దేశం. ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ, ఐ హేట్ దిస్ కంట్రీ. ఎవడరా నువ్వు తల్లిపాలాగి ముగ్గు తేరకంలా ఉన్నావు? అవును, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుక? అత్త కూతురు పెళ్లిడికి వచ్చింది కదా, వచ్చినావా? కాదు, హాయిగా పెళ్లి చేసుకుని అత్తయ్య పాదాల దగ్గర సెటిల్ అయిపోదామని. వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఎంత లవ్లీగా తయారయ్యావు. అత్తాయ్, ఇది మన కూతురే కదూ? బాబు తప్పు బాబు, ఇది మన కూతురు కాదు, నా కూతురు. విజయ, మీ బావమ్మ గిరీశం. చిన్నప్పుడు చిట్టెలుగులా ఉండేది, ఇప్పుడు కళ్ళబట్టి పూల దండలా తయారైంది. మై స్వీట్ హార్ట్, నిన్ను చూస్తుంటే. ఏందమ్మా ఆ చెరగని స్వామి, టింబట్టో అలవాటు ప్రకారం గడ్డి తింటారా, ఇండియా అలవాటు ప్రకారం అన్నం తింటారా? అన్నం తింటా, వడ్డలే. లుక్ బ్యూటీ. లేదు, నీ పొందలేదు కానీ తమ వాషింగ్టన్ అలవాటు ప్రకారం తమ బట్టలు తమరే వాష్ చేసుకుంటారా, లేక నన్ను పట్టుకుంటారా? ముందు నేను ఇక్కడికి వెళ్ళమంటా. లుక్ స్వీట్. లేదు, నేను అర్థం లేదు కానీ దేశాలు తిరిగి తమరు అలసిపోయి ఉంటారు, వెళ్ళి స్నానం చేస్తానండి. నేను గ్లాస్ గంజి ఇస్తాను. గంజి కాదులేవయ్యా, సూపు, తెల్ల సూపు. తాగిన తర్వాత ఓపుకుంటే అమ్మాయి గారిని ఇంగ్లీష్ లో ప్రేమించండి, నేను తెలుగులో వాయిస్తాను. వీడెవడ తిరుపతి లడ్డూలో మేకులాగా? వాడెవడో ఇంకా మీ అత్తయ్యకి వంట పట్టలేదురా. ఏవైనా వాడు ప్రస్తుతం చూస్తున్న పని వాడు ఒక్కడే చేయడానికి అనర్హతలో ఉన్నవాడు. నీకు నాకు ఉమ్మడముడు. వెళ్ళి గంజి తాగు. గంజి, వైట్ సూప్. ఐ లైక్ గంజి. ఏంది బావా, నిద్ర పట్టలేదా? ఒరే, ఆ గిరీశంగాడు వచ్చినప్పటి నుంచి పోపులో పడ్డ ఆవగింజలా చిటపట్లాడిపోతున్నాడు. ఆ టింబక్కు హంబక్కు అని ఎంగిలి కూతలు కూస్తున్నాడు. నా ఉద్దేశంలో వీడు బరంపురం దగ్గర బఠానీలు అమ్ముకుంటూ బతికేవాడు నా అనుమానం రా. నీకు అనుమానంగా ఉంది మావా, నాకు అది కూడా లేదు. ఈ దొంగనాయన చూస్తుంటే నాకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచో హైదరాబాద్ చిలకలు కూడా నుంచో తప్పించుకుని పారిపోయాడు. మీ అత్తయ్య మాత్రం వీడు అమెరికా నుంచి వచ్చాడని నమ్ముతోంది. ఇచ్చిదే. ఒరే, మునగ చెట్టు మీద గొంగళి పురుగులాగా వచ్చినప్పటి నుంచి నా కూతురు మీద పాకేస్తున్నాడు. ఒక అంట కనిపెట్టుండు. ఆడి సంగతి నేను చూసుకుంటాను కానీ ఆడి పేరేంటే? టెంబగ్గాడ్రా. టెంబగ్గాడు, అంబగ్గాడు అని. ఆ దొంగనాయల విషయం నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చితంగా నిద్రపో, నీకేం భయలేదు. అది సంగతి. హాయిగా పడుకుంటాను. హలో తాజ్ మహల్, చదువుకుంటున్నావా? నీతో ఏకాంతంగా మాట్లాడడానికి ఇప్పుడు టైం దొరికింది. విజయ, చిన్నప్పుడు జ్ఞానం తెలియని రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి చేయాలని మీ అమ్మ మా అమ్మ అనుకున్నారు. ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలియని స్థితిలోనే ఉన్నావు. భలే జోక్.
చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు ఎత్తు తిరిగేవాడిని ఎలాగో తెలుసా ఇలాగా. వాడెవడు దాయ్ దాయ్ తెంబకు అమ్మాయి గదిలో నీకేం పనా ఐస్ వాటర్ కోసం వచ్చాను. ఐస్ ఐస్ ఐసా నా నెత్తిపై ఐస్ పెట్టాలని చూస్తున్నావా ఈ అమ్మ ఏదో పరుపులు అమ్ముకునే కోట్లు పకోడీల కోసం వచ్చినట్టు అమ్మాయి గారి గదిలో నీకేం పనాయా నీకు అంతగా ఐస్ కావాలని నేను తీసుకొచ్చి పెట్టేవాడిగా అది నీకు అనవసరం. పో పో. ఏయ్, నువ్వు బొమ్మంట పోవడానికి రమ్మంట రావడానికి నీ కింద నేనే ఇది కాదు నువ్వు అత్తలుడు అయితే నేను మావాలుండ్రా విజయ నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతం లేదు సూర్యకాంతం లేదు నేను ఉండగానే ఏడ్చేదేదో అవును నాకు తెలియక అడుగుతాను కుమార్ రాజా నువ్వు ఏకాంతమో గాని పరకాంతమో గాని సూర్యకాంతమో గాని అమ్మాయి గాని ఏమైనా ప్రేమిస్తున్నావా అదే అది నీకు అనవసరం అని చెప్తున్నాను. అవసరమని నేను చెప్తున్నాను అమ్మాయి గారి మేళ నువ్వు తాళి కట్టాలని చెప్పు తాడు తీసుకొస్తాను చాన్ తాడు మేనర్లెస్ బ్రూట్. ఏమన్నా బ్రూట్ ఒక దెబ్బను కూడా దూరం పడతా ఏమిటి బలవంతము? గెట్ అవుట్ Yes, I am. అమ్మాయి గారు మీరు బాగా చదువుకోండి థ్యాంక్ యూ గోపన్న అప్పుడే థ్యాంక్స్ ఎందుకండి ఇంటర్వెల్ కూడా రారా ఇంకా చాలా గ్రంథాలు వస్తాయి